కన్నడలో భగీరథ నాగలాదేవి. భగీరథ నటించిన నాగలాదేవి నవల కృష్ణదేవరాయలు మరియు నాగలాదేవి మధ్య ప్రేమ కథను ఆధారంగా ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ దేవన్న కన్నడంలో అనువదించినట్లు ప్రకటించారు. రాఘవ కళామందిర్ బళ్ళారిలో జరిగిన ఈ కార్యక్రమంలో నారా సూర్యనారాయణ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ దేవన్న మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు అనివార్యంగా పోరాడిన మహాయోధుడని, ఆయన ప్రేమించిన నాగలాదేవి పట్ల సున్నితమైన ప్రేమ కథను భగీరథ అద్భుతంగా రచించినట్లు కొనియాడారు. భగీరథ 15 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో నాగలాదేవిపై పరిశోధన చేసి ఈ నవల రాశారని చెప్పారు. బళ్ళారిలో ఈ పుస్తక ఆవిష్కరణ ఆయన జీవితంలో గొప్ప అనుభూతిగా మిగిలిపోయిందని తెలిపారు. డాక్టర్ ఆర్ దేవన్న కన్నడలో ఈ నవల అనువదిస్తారని పేర్కొన్నారు. త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్న దీక్ష మూవీ. ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన దీక్ష చిత్రం కిరణ్ మరియు అలైక్యారెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్సాఖాన్, తులసి, అనుష ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది, మరి రిలీజ్ కు రెడీ అయింది. దర్శకుడు డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని ఓ వ్యక్తి దీక్ష మరియు పట్టుదలతో ఏదైనా సాధించగలడు అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చక్కగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రంలో కిరణ్ నటన హీరో శ్రీహర్ని గుర్తు చేస్తుంది. అక్సాఖాన్ తన ప్రత్యేక సాంగ్ తో ఆకట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అందించిన 5 పాటలు అద్భుతంగా వచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రం 5 ఫైట్స్ తో ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది. దీక్ష చిత్రం ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ కు మంచి పేరు తెచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. చిరు అనిల్ ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం విశ్వంభర తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో ఈ ప్రాజెక్ట్ లో కీలకంగా మారారు. ఇప్పటికే 4 పాటలు కంపోజ్ చేసిన బీమ్స్ చిరంజీవి మార్క్ ఎంటర్టైనర్ కు తగ్గ మాస్ బీట్ లో అందించాడట. సునీల్ రావిపూడి గత చిత్రాల్లో ఇది కూడా క్లాస్ మాస్ మిక్స్ అయిన ఎంటర్టైనర్ కానుందని టాక్. ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఇక మేకర్స్ ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి మళ్లీ పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఫిల్మ్ లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. హరీష్ శంకర్ కామెంట్స్ పై విమర్శలు. టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ లో హరీష్ శంకర్ ఒకరు. స్ట్రైట్ సినిమాలైనా రీమేక్ అయినా తన మార్కు టేకింగ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా హరీష్ శంకర్ వివాదాల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు క్లారిటీ ఇచ్చిన హరీష్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. మన సినిమాలు మనమే చూడం అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఆయన స్టేట్మెంట్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. వేరే భాషల్లో చూసిన సినిమాలను మళ్లీ రీమేక్ గా తీసుకొస్తే ప్రేక్షకులకు ఎందుకు చూడాలి అంటూ కౌంటర్లు పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల సినిమాల నుంచి ప్రేరణ తీసుకోవడం తప్పు కాదని కొందరంటుంటే, మరికొందరు మూల కథకు న్యాయం చేస్తేనే రీమేక్ సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలోనూ హరీష్ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ లిప్స్ తోనే సమాధానమిచ్చి ఊహాగానాలకు తెరదించాడు. ఇప్పుడు ఈ వివాదంపై కూడా ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, లేక వివాదం మరింత ముదురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ వరల్డ్ వైడ్ పుష్ప 2 ఫైనల్ గ్రాస్ ఇదే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సీక్వెల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు తిరగరాసింది. ఇదివరకే బాహుబలి 2 వసూళ్లు దాటిన విషయం తెలిసిందే. అయితే రికార్డును క్రాస్ చేసిన తర్వాత మేకర్స్ నుండి సినిమా రిలీజ్ కు సంబంధించిన కొత్త అప్డేట్ రాలేదు. ఇటీవల ఓటీటీలో విడుదలైన పుష్ప 2 ఇప్పుడు ఫైనల్ రన్ వసూళ్లతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1871 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. దీంతో పుష్ప 2 ఓవరాల్ వసూళ్లు ఖరారయ్యాయి. ఇండియన్ సినిమాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన టాప్ మూవీలో పుష్ప 2 ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా టెక్నికల్ టీమ్ ఈ సినిమాను సాలిడ్ బూస్ట్ ఇచ్చింది. అలాగే హాలీవుడ్ లెవెల్ మేకింగ్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాయి. ఇక ఈ వసూళ్ల వివరాలతో పాటు మేకర్స్ నుంచి త్వరలో కొత్త అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై కూడా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు పవన్ ఫ్యాన్స్ కి ఎంఎం రత్నం గుడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లుపై నిర్మాత ఏఎం రత్నం తాజా అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28న విడుదల చేస్తామని ప్రకటించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామన్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. కొల్లగొట్టింద్రో అనే రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాట కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని నిర్మాత స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.